హాయ్ ఆల్ అందరికీ నమస్కారం అండి. ఈరోజైతే పప్పుచారు చేసుకుందాం. అది కూడా పచ్చి చింతకాయల రసం తీసుకొని ఫస్ట్ చింతకాయలు అయితే చక్కగా నీట్గా కడుక్కొని నీళ్ళు పోసి అయితే ఉడికించేసుకోవాలండి. అలాగే కందిపప్పును కూడా ఒక గంట నానబెట్టేసి ఉడికించుకోండి. ఈ ఉడికిన తర్వాత ఇలా మెత్తగా ఉడికింది తీసి పక్కన పెట్టేసుకుందామండి. ఇవి ఉడికిన తర్వాత మనం మట్టిగా పాత్ర పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకుని మెంతులు, ఆవాలు, జీలకర్ర, అలాగే ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుని చక్కగా వేపుకుందామండి. నా దగ్గర వెల్లుల్లిపాయలు లేవు, మీరు అవి కూడా వేసుకోండి. అన్నీ వేగిన తర్వాత ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత మిగిలిన కూరగాయ ముక్కలు సొరకాయ, క్యారెట్, బెండకాయ, పచ్చిమిర్చి, క్యాలీఫ్లవర్ కూడా వేసుకొని చాలా బాగుంటుంది. ఇవన్నీ వేసుకుని చక్కగా మూత పెట్టి మగ్గించుకోండి. ఇలా కొంచెం మగ్గిన తర్వాత అయితే ఒక 4 వంకాయలు ఉప్పు పసుపు వెంటనే వేసుకొని చక్కగా కలిపి దీన్ని కూడా మూత పెట్టి మగ్గించుకోండి. కొంచెం మగ్గిన తర్వాత ఒక 3 టమాటాలు వేసుకొని మూత పెట్టి మగ్గించుకోండి. ఈలోపు మన చింతకాయలు కూడా చల్లారిపోయి ఉంటాయండి. సరిపడినన్ని నీళ్ళు పోసుకుని చేత్తో ఇలాగా పిసుకుతూ మనం గుజ్జుని పిప్పిని సపరేట్ చేసుకునండి. పిండి పక్కన పెట్టేసుకోండి. మనం కందిపప్పు కూడా ఈ లోపల ఉడకపెట్టేసుకుని ఉంటాం కదండి, దాన్ని కూడా ఒకసారి పప్పు గుత్తితో ఇలాగా మెదుపుకోండి కచ్చాపచ్చాగా. కూరగాయలండి 70% ఉడికిన తర్వాత అయితే మనం ఇప్పుడు మెదుపుకున్న పప్పు ఉంటుంది కదా, అది వేసేసుకొని అలాగే కొంచెం వాటర్ కూడా వేసుకొని కలుపుకొని ఒక 5-10 నిమిషాలు అయితే ఉడికించుకుందామండి. ఇది ముక్కలన్నీ మెత్తగా ఉడికిన తర్వాత మనం చింతపండు గుజ్జు కూడా అందులో వేసేసుకొని సరిపడిన నీళ్ళు పోసుకుని మూత పెట్టి అయితే మరిగించుకుందామండి. మరిగిన తర్వాత ఉప్పు కారం చెక్ చేసుకుని సరిపోతే వేసుకోండి. అన్నీ కరెక్ట్గా సరిపోతే బెల్లం ముక్కేసుకుని